ఆ కిరసన ఆయిల్ తెచ్చి అది తీసుకురావాలంటే కిందికి వెళ్ళాలి. అది ఎక్కడ దాకా తీయగలరు? అది ఇది పర్తాపూర్ అని ఒక బేస్ ఉందన్నమాట. అక్కడ హెలికాప్టర్స్ ఉంటాయి. ఆ హైట్లో హెలికాప్టర్స్ చాలా తక్కువ కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ టేక్ ఆఫ్ చేయడము, ల్యాండ్ చేయడము డిఫికల్ట్. ఎటువంటి డిఫికల్టీ అంటే దాన్ని ఆల్ ఆఫ్ వెయిట్ అంటారు. దాంట్లో ఎంత సామాన్ తీసుకెళ్ళగలము, 30 కేజీలు తీసుకెళ్ళగలమా, 100 కేజీలు తీసుకెళ్ళగలమా అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళగలం చాలా తక్కువ సామాన్ తీసుకెళ్ళగలం. వీళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇది కుమార్ పోస్ట్ అని, అది కంపెనీ హెడ్ క్వార్టర్స్, ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేయగలరో అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేసినప్పుడు అక్కడి నుంచి పాకిస్తాన్ ఎదురుగుండా, అక్కడ పాకిస్తాన్లో ఉంటారు, మన పోస్ట్ ఏమో ఇక్కడ ఉంది, మనం కిందికి దిగి దాన్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. అది తీసుకువెళ్తే అక్కడ మిగతా ఉన్న వాళ్ళకి కిరసనాయిల్తోని వేడి నీళ్ళు కానీ, టీ కానీ, అన్నం వేడి చేసుకోవడం కానీ చేసుకోగలరు. అవునండి. ఫుడ్ ఎలా వాళ్ళకి అక్కడ? అదే ఫుడ్ అంటే అన్ని దొరకవా అక్కడ? ఏం దొరుకుతాయండి? 1600 1800 ఫీట్ల హైట్లో అక్కడ రోడ్లు లేవు, ఇవి లేవు. ఇది మ్యూల్స్ అంటారు, గుర్రాలు, గాడి, వీటి మీద మ్యూల్స్ మీద తీసుకెళ్తారు. అవి వెళ్ళవు. ఇది సివిలియన్ పోర్టర్స్ రారు. వీళ్ళు సోల్జర్సే వాళ్ళకి కావాల్సినవి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి మోసుకొని. ఆ మోసుకునేది దాంట్లో హై ఆల్టిట్యూడ్లో మనం ఆక్సిజన్ చాలా తక్కువ. మనం 2 అడుగులు వేస్తే ఆయాస పడతాం. కాబట్టి అడుగు తీసి అడుగు పెట్టడానికి కొంచెం మౌంటైనర్స్ చూస్తారు చూడండి, అట్లాంటి పరిస్థితి అన్నమాట. మెల్లిగా తీసివేయాలి, లేకపోతే లంగ్స్లో నీరు లిక్విడ్ చేరిపోయి అది పల్మనరీ ఒడెమా అంటారు, దాంతో అక్కడిక్కడే చచ్చిపోతారు. సో అటువంటి స్థితిలో మనం ఎప్పుడు అనేది ఏంటంటే సియాచిన్లో ఉండడం కష్టం, అక్కడ బతికుండడమే కష్టం. అన్ని రకాల వెదర్, టెరైన్ చాలా కష్టంగా ఉంటాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు ప్రతిరోజు చేయాల్సిందే. వాళ్ళు తినడానికి అన్ని డీహైడ్రేటెడ్ ఇవి టిండ్ స్టఫ్ ఉంటాయి, దాన్ని వేడి చేసుకోవాలి కదా, అదన్నీ గడ్డకరిచి ఉంటాయి. దాన్ని చేయాలంటే కెరోసిన్ కావాలి, కెరోసిన్తో అది స్టవ్ ఉండాలి. అది లేకపోతే ఇది ఆటోమేటిక్గా కొన్ని స్టవ్స్ ఉంటాయి కర్పూరంతో వెలిగించేవి, దాంతో కొంచెం వేడి చేసుకొని తినాలి. అక్కడ మనం ఏవైతే డైలీ రొటీన్ ఉంటుందో అది ప్రతిదీ కష్టమే. అటువంటి దాంట్లో 3 నెలలు మినిమం ఉండాలి. 3 నెలల తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు. అప్పుడప్పుడు రీప్లేస్మెంట్ లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. అటువంటి డిఫికల్ట్ కండిషన్స్ అండి సియాచిన్లో. ఏదండి కరెంట్ ఉండదండి. కరెంట్ అక్కడ రాత్రే దాంట్లో ఏమీ ఉండదు. టార్చ్ ఉంటే టార్చ్ అని వేసుకోవాలి. టార్చ్ ఎన్నాళ్ళు ఆ బ్యాటరీ ఉంటుంది? అదే కదా సార్, నాకు ఊహించడానికి భయంగా ఉంది అసలు. అర్ధరాత్రి అయిపోతుంది. మరి స్నానం ఉండదు. మరి బాత్రూమ్ ఒక కొండ చర్య ఉంటుంది, ఆ కొండ చర్య మీద కూర్చొని అది కింద ఎక్కడో పడుతుంది. అది కొంచెం అది కూడా తాళ్ళతో పట్టుకోవాలి, లేకపోతే అది ఇక్కడ చేస్తే మనకే కంపు కొడుతుంది. కాబట్టి అది చర్య మీద ఉండి కింద పడే కొన్ని 100 ఫీట్లో 10s ఆఫ్ ఫీట్ అక్కడ కింద చేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ చాలా పేరుకుపోతుంది మంచు, కాబట్టి దాంట్లోనే గడ్డగట్టిపోతుంది. అదర్వైజ్ దాన్ని తీయడం, హ్యూమన్ ఎక్స్క్రీటాని, వేస్ట్ మెటీరియల్ని తీయడం చాలా కష్టం. దానికి కూడా టెక్నాలజీ కావాలి. అక్కడ ఎవరు వెళ్ళరు. ఇది పోస్ట్కి రీచ్ కావాలంటే అది ఎక్కడైతే మనం అంతా నడుచుకుంటూ వెళ్ళడమే. ఆ నడుచుకోవడానికి 5 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 7 రోజులు పట్టచ్చు. అటువంటి పరిస్థితులు వెళ్తారు. ఆ మధ్యలోనే ఇది గ్లేషియర్స్ కాబట్టి మంచు హిమపాతం వచ్చేస్తుంది, కొట్టుకుపోతారు. మీరు అది కూడా విని ఉంటారు, కొన్ని టెంట్స్ కొట్టుకుపోయాయని. అవి కొట్టుకుపోయిన తర్వాత ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని ఎలా వెతకాలో తెలియదు. ఎన్ని రోజులు వెయిట్ చేసి మనిషి మనకు దొరకడానికి ఫిక్స్ అవుతారు? 3-4 ఏళ్ల తర్వాత దొరికాయి శవాలు.
అటువంటి పరిస్థితుల్లో ఉండంటే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సనల్. ఎవరికన్నా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెళ్ళి అక్కడ ఉండమంటే వీళ్ళు వెళ్తారా? ఎవరన్నా సినిమా యాక్టర్లు వెళ్తారా? అది చూపించడానికి వీలవుతుంది కానీ ఉండడానికి వీలు కాదు. వాళ్ళు రియల్ హీరోస్. మన మొత్తం జాతికి, మన సొసైటీకి వాళ్ళు రియల్ హీరోస్. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటారండి. అది ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏమో ఎడారుల్లో. ఎడారుల్లో మేము ఎక్స్ట్రీమ్ అక్కడ -50°C ఉంటే ఇక్కడ +50°C ఉంటుంది. అంత ఎండలో ఏం పెట్టినా కూడా అది ఇది మనం పెనం మీద వేస్తామే, వేడి కావాలి, వీళ్ళకి చల్లదనం కావాలి, వాళ్ళు చల్లదనం కావాలి. నీళ్లుండవు, ఎడారిలో నీళ్లుండవు. ఒక చిన్న లీటర్ బాటిల్ పెట్టుకొని దాంతోపాటు నడిపించాలి. నేను నీళ్ళ రేషనింగ్ చేసేవాడిని. నీళ్ళు ఎంత తాగుతున్నారు అనేది పొద్దున్న ఒక ట్యాంకర్ వస్తే అందరికీ ఇచ్చి 100 మంది ఉంటారు. ఆ 100 మందికి పఖాల్స్ అని వాటర్ కంటైనర్స్ ఉంటాయి. వాటి అన్నింటి ఫిల్ చేసి మళ్ళీ రాత్రికే మళ్ళీ వస్తుంది రీప్లేస్మెంట్. దాంట్లోనే అన్నీ చేసుకోవాలి. బ్రష్, స్నానం అనేది చాలా తక్కువ, అరుదు, వారానికి ఒకసారి చేసుకుంటారు. అట్లా ఉండాలి. అప్పుడు ఎడారుల్లో అన్నం తినాలి అంటే పప్పు ఏదైనా చేసుకుంటే దాన్ని అంటారు శాండ్ స్టామ్ వచ్చేస్తుంది. శాండ్ స్టామ్ వస్తే ఈ అన్నం గిన్నెలో అంత దాంట్లో పడిపోతుంది. దాన్ని ఎలా తినాలి? దాని మీద ఎంత కవర్ చేసినా అన్నీ ఎగిరిపోతాయి. మరి ఎలా సార్ పాపం వాళ్ళకి? అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. ఆపరేషన్ పరాక్రమ్లో ఇటువంటి పరిస్థితుల్లో బార్మేర్ సెక్టర్లో మేము డిప్లాయ్ అయి ఉన్నాము. అక్కడ దాంట్లో ప్లస్ పాయింట్స్ వెతుకుతుంటాం. అన్నీ అంటే నెగటివ్స్, ఆపర్చునిటీస్ ఇన్ డిఫికల్టీస్, ఇన్ ఛాలెంజెస్ చూస్తూ ఉంటాం. దాంట్లో నాకు మా అందరి టీమ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరి ఇంటర్ఫరెన్స్ లేకుండా 24 hours నాకు దొరికేది. అయితే కొత్తగా అప్పుడు ట్రైనింగ్ని కూడా కట్ చేసేసి ఆర్టిలరీ సెంటర్స్ నుంచి ఇది ట్రైనీస్ని అక్కడికి పంపించేవాళ్ళు. మిగతా ట్రైనింగ్ మీరు అక్కడే యుద్ధరంగంలో చేసుకోండి అని. అక్కడ వీళ్ళందరినీ తీర్చిదిద్దగలిగిన సౌభాగ్యం నాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు నన్ను గుర్తిస్తారు. సార్, మీరు ఆ ఆపరేషన్ పరాక్రమ్లో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఇప్పటికి కూడా అది అయ్యి 2002, ఇప్పుడు 24లో ఉన్నాం, 22 ఏళ్ళైంది. ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మీరు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని చెప్పి. కానీ నిజానికి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది నిజంగా మీకు సఫిషియెంట్గా సరిపోతుంది సార్. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది, తెలియకుండానే ఖర్చు అయిపోతుంది యాక్చువల్లీ. ఇవి ఏంటంటే మేము గ్రౌండ్ లెవెల్ సోల్జరింగ్ ఇవి చూసాం కాబట్టి ఈ బడ్జెట్ ఎంత దేనికి ఇస్తారు అనేది ఇవన్నీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పెద్ద డిపార్ట్మెంట్స్ వేరే ఉన్నాయి. మనం అడిగింది మీకేం కావాలి అనేది మేము ఇది బిడ్ చేస్తాము. అవి వాళ్ళు ఉన్న దాంట్లో అడిక్వేట్ వస్తే అడిగినంతా ఇస్తారు, లేకపోతే ఇంతే ఇస్తున్నాము, ప్రయారిటైజ్ చేసుకోండి, ప్రయారిటీ 1 ఇంప్లిమెంట్ చేయండి, ప్రయారిటీ 2 మళ్ళీ వెయిట్ చేయండి, రెవెన్యూ ఇది ఎస్టిమేట్స్ వచ్చినప్పుడు చేయండి అంటారు. మనం అడిగినంతా ఎవరు అడిగినంతా ఎవరు వచ్చిన దాంట్లో అన్ని కట్ చేసి ప్రతి లెవెల్లో కట్ చేస్తారు. ఇదెందుకు స్క్రూటినైజ్ చేసి పంపిస్తుంటారు. మీరు ఆపరేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు యాక్చువల్లీ. అది ఆపరేషన్ పరాక్రమ్లో అక్కడ ఉన్నాము. అది తర్వాత ఫెటీగ్ వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు యుద్ధరంగంలో ఉండి వెయిట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అంటే అది వెళ్ళడం లేదు, ఏం లేదు. అప్పుడు ఎండలు ఇది వచ్చేస్తున్నాయి. అక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రాజస్థాన్లో చలి అయినా ఇది నీళ్లు ఉండవు. అక్కడ ఏం తింటారు సార్ మరి? ఇది మా కాన్వాయ్స్ వస్తాయి, అక్కడ కూడా ఇది టిండ్ ఫుడ్. ఫ్రెష్ అంటే పాలకూర తినడం అంటే అది పెద్ద గొప్ప పండగలాగా. మనం మామూలుగా పాలకూర ఇట్లా వెళ్ళి కొనుక్కొని తింటాం. అది ఫ్రెష్ ఫుడ్ ఐటమ్స్ అది ఈజీగా దొరకవు, అన్నీ డీహైడ్రేటెడ్ ఉంటాయి. వాటిని దాంతోనే ఆలు, ప్యాజ్, దాల్, అన్నం, రోటీ, అచార్ నిల్వ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటితోనే ఎక్కువ. ఇది పాలు, టెట్రాప్యాక్ మిల్క్, దాంతోనే గడిపించాలి. అవి అందరికీ సూట్ కావు.